నేను అలయన్స్ కోసం ఎందుకు తప్పన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తప్పన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్ది అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో రాబోడు. అందరికీ నమస్తే. ఈరోజు ఉత్తరాంధ్రలో ఒక పండగ వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి భోగాపురం విమానాశ్రయ ప్రాంగణాన్ని ఈరోజు మోడీ గారు సందర్శించారు. ఆ కార్యక్రమానికి మోడీ గారు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇట్లాగా కూటమి నేతలందరూ కూడా రావడం జరిగింది. సో అయితే నిజానికి మనం ఉత్తరాంధ్ర అనేది వెనకబడితనంలో ఉంది. అందరికీ తెలుసు ఉత్తరాంధ్ర అంటే కొంచెం చిన్న చూపు అనేది సహజంగానే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఎందుకంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆ 3 జిల్లాల మీద కొంచెం పెద్దగా సీరియస్గా తీసుకోరు. రాజకీయంగా కావచ్చు, ఏదైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ టెన్నెట్లు కూడా కొంచెం తక్కువగా చూస్తారని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి ఉత్తరాంధ్రాలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం, అది గతంలో వైఎస్ఆర్సీపీలో కూడా కొంత పనులు నడిచాయి. తర్వాత ఇప్పుడు కూటమి వచ్చాక అది కంప్లీట్ చేయడం జరిగింది. ఇక ఉత్తరాంధ్రకి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా అసలు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా ధన్యవాదాలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మొన్నే వైజాగ్ గూగుల్ డేటా సెంటర్, ఇంకా అట్లాగా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్, స్టీల్ కంపెనీస్, రకరకాల కంపెనీస్ వచ్చాయి. కొన్ని అయితే ప్రారంభం ఇప్పుడే స్టార్ట్ అయినాయి, అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే కంప్లీట్ అయింది. భోగాపురం ఎయిర్పోర్ట్, దీని మీద కొంచెం లోతుగా వెళితే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఎర్ర బస్సు కూడా రాదు. అలాంటిది ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎలా నిర్మించవచ్చు, ఎలాంటిది నడుస్తుంది, ఇక్కడ ఏమి యాక్టివిటీ జరగదు, ఇదంతా కూడా ఇదని చెప్పేసి గతంలో జరిగినటువంటి టాపిక్. అది వైసీపీ వాళ్ళు అన్నారా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారా, అది కూడా తెలుసు అందరికీ. సో ఇక్కడ ఏమి జరగదు అనేది కొంతమంది ఇండస్ట్రియలిస్టులు కూడా ఇదే టాపిక్ని మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటిది ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు దాని ప్రారంభం కూడా జరిగింది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఈరోజు మోడీ గారు అక్కడికి రావటం, ఈ సభ భారీ జనసందోహం వచ్చారు. సభ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విధంగా నిన్న శ్రీకాకుళం 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళారు. అది మీటింగ్ కాకపోయినప్పటికీ జస్ట్ రోడ్ షో, సీదిరి అప్పలరాజు గారిని కలవడానికి వెళ్ళారు. సేమ్ అంటే ఇంతమంది కాకపోయినా కూడా రోడ్డు షోకే రోడ్లు పట్టినటువంటి బీభత్సమైనటువంటి జనం అక్కడ రావటం జరిగింది. అయితే భోగాపురం ఎయిర్పోర్టు చాలా అందంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా 15,000 మందితోటి ఆదివాసీలు, గిరిజన తండావాసులతోటి ఒక భెంస అనే ఒక నృత్య ప్రదర్శన, ఒక డ్యాన్స్ని చూపించారు. అది గత 3-4 రోజుల నుంచి వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతూనే ఉంది. ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా నమోదైంది. సో 15,000 మంది ఒక్కసారిగా నృత్యం చేయటం అనేది ప్రపంచంలో మ్యాక్సిమం ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు. అందుకే అది గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది. అయితే ఈ డ్యాన్స్ని ఆ గిరిజనులు, ఆ తండావాసులు చేసినటువంటి డ్యాన్స్ని చూసి మోడీ గారు ముగ్ధులైపోయారని చెప్పొచ్చు. అంతేకాదు వచ్చిన జనం కూడా నిజం చెప్పాలంటే మీటింగ్ కన్నా కూడా ఆ డ్యాన్స్కే ప్రత్యేకత సంతరించుకుంది. ప్రత్యేకంగా డ్యాన్స్ కోసం అది తెలిసినటువంటి వాళ్ళు కేవలం చూడటానికి చాలా దూరం నుంచి కూడా వెళ్ళారు.
సో మొత్తం మీద తెలుగుదేశం ఖాతాలో ఒక విజయవంతమైనటువంటి సభ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకి ఇంకా కొన్ని కొత్త కంపెనీస్ వస్తాయంటూ మీటింగ్లో సారాంశం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యువకులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి అంటూ మోడీ గారు చెప్పడం, సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది చెప్పారు. సో మొత్తం మీద భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తోటి ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద ఉపాధి అనేది దొరికింది. అంతేకాదు ప్రపంచంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పేరు అనేది చిరస్థాయిగా నిలబడుతుంది అంటూ దానికి సంబంధించి ఎవరు సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతా ఉంది. భోగాపురం అనేది నేమ్ బోర్డు అదంతా కూడా ఒక ఫ్లైట్ మోడల్లో డిజైన్ చేసి ఒక వ్యక్తి అది తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టారనమాట. సో అది కూడా సోషల్ మీడియా బాగా వైరల్ అవుతా ఉంది. సో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఉద్దేశించి మనం ప్రపంచ దేశాలకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇంకా వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి త్వరలో పూర్తి స్థాయిలో సేవలు అందుతాయి. అయితే మోడీ గారు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి సభ జరగలేదని చెప్పడం కొంచెం హైలైట్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద జనాన్ని కూడా అంటే జన సమీకరణ కూడా బలంగానే చేశారు. అధికార ప్రభుత్వం ఆటోమేటిక్గా జనం అనేది జనాన్ని మొబిలైజ్ చేసి తీసుకెళ్ళడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కథ. సో మొత్తం మీద కూటమి ప్రభుత్వంలో ఒక అధ్యాయాన్ని కంప్లీట్ చేశారు. సరే పథకాల విషయంలో కొంచెం వెనకబడ్డప్పటికీ ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ముందుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.